గ్రామ వాస్తవులందరికీ నమస్కారాలు. అలాగే నేను వేదిక మీద అందరి పెళ్లి చెప్పలేదు, టైం లేదు. ఒక 3 పెళ్లిళ్ళు ఉన్నాయి నెల్లూరులో, తొందరగా వెళ్ళాలి. దయచేసి అందరూ ఏమనుకోవద్దు. సభకి నమస్కారం. సభ దగ్గర వేదిక మీద ఉన్న నాయకులందరికీ, సీనియర్ నాయకులందరికీ నమస్కారం. అలాగే వేదిక ముందున్న జర్నలిస్ట్ మిత్రులకి, నాయకులకి, అలాగే మన మహిళా నాయకులకి అందరికీ కూడా నమస్కారం. ఒకటి చిన్న విషయంతో మొదలుపెట్టి మనం 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు మన నిన్న ఇదే ఉంటారు, జలదంకి మండలంలో గట్టుపల్లి గ్రామంలో కొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు వారు వైసీపీ నుంచి మన పార్టీకి, మన నాయకత్వం పట్ల ఆకర్షితులై, బాబు గారు చేయబోయే కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మన పార్టీకి రావడం జరిగింది. వారిని నిన్న అతి దారుణంగా కొంతమంది హత్య చేయడం జరిగింది. దాని మీద పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది. వారి మరణం పట్ల ఒక్క నిమిషం మనం మౌనం పాటించి త్వరగా నేను 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ధన్యవాదాలు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మనం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడా కార్యక్రమాలు జరగకుండా మనం అడ్డుకట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల మీద అయితే ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని కట్టడి చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు తగ్గించమని నేను స్వయంగా చెప్పడం జరిగింది. కేసులు ఎక్కువ పెట్టుకోవద్దు, గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, గ్రామాల్లో వాతావరణం కరెక్ట్ గా ఉండాలి. కేసులు పెట్టుకున్న దాని వల్ల విద్వేషాలు పెరుగుతాయి, గ్రామాల అభివృద్ధి అయిపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా నేను ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన, జరగకూడదు జరిగింది. మన ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయకులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఇవ్వాలి, కమిటీల్లో కానీ వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచించేయండి. యువత నీటి సమస్యలు తీరే పరిస్థితి లేదు, ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. దయచేసి ఏమనుకో, వాటికి టైం లేదు. మీరు నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. 3 మ్యారేజెస్ ఉన్నాయి. మరొకసారి అందరినీ కలుస్తాను నేను. మళ్ళీ అందరికి వచ్చి ఒకసారి కనపడి మాట్లాడి చెప్తాను. అందరికి ధన్యవాదాలు.